హాయ్, అందరికీ నమస్కారం. గతంలో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోకి సంబంధించి ఒక అన్నగారు నెక్స్ట్ వీడియో పెట్టమని చెప్పిండు. నాకు టైం లేక నేను ఆ వీడియో ఈ మధ్యలో చేయలేకపోయినా. దీని గురించి ఇప్పుడు మనకు అనిపించే ఫీల్ ఏంటంటే, మనం గతంలో చేసిన ఆరుతడి పద్ధతిలో నేను ఒక వీడియో పెట్టిన, అంటే ఏ సంఖ్యలో ఆరుతడి పద్ధతిలో చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక ప్రయోగాత్మకంగా నేను చేసిన. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా భూమికి సంబంధించి చైన్ మిషన్ అనేది దిగబడ్డది. అంటే దిగబాటు ఎక్కువ ఉన్నది, ప్లస్ ఆ హీలింగ్ రావట్లేదు అని చెప్పేసి నేను ఈ ప్రయత్నం చేసిన. ఈ ప్రెస్టేజ్ కోసమని కాదు, ఎందుకంటే నాకున్న వసతి ప్రకారంగా నేను ఇట్లా వేసుకోవడానికి ముందుకు వచ్చిన. నాకైతే ఫుల్ హ్యాపీ, సక్సెస్ఫుల్గా ఉన్నది. మీరు చూస్తారు కదా, ఈ ఫీల్డ్ అనేది డిసెంబర్ 22 తారీఖు నాడు చల్లిన వెద పద్ధతి, ఆరుతడి పద్ధతిలో డ్రై సీడు పొడి దిక్కులో చల్లిన విత్తనం ఇది. నాకు వచ్చేసి కొంచెం భయం కూడా అయింది. ఏమైంది అంటే, అక్కడ నాకు స్టార్టింగ్లో ఆ చలికి మొక్కలనే తొందర పుట్టలేదు, అంటే రాలేదు. ఇక్కడ చూడండి ఫీల్డ్ ఎట్లున్నదో. దాంతో దాదాపుగా నాకు కొంచెం భయం అనిపించింది. ఇది వచ్చేసి డిసెంబర్ 22 అంటే 22కు 2 నెలలు, అంటే ఈ ఫిబ్రవరి 22 2 నెలలు. కానీ ఏంటంటే నాకు ఆ చలికి వచ్చేసి మినిమం 10 నుంచి 15 రోజుల లేట్గా మొలకెత్తడం జరిగింది. దాన్ని బట్టి కొన్ని రోజులు తక్కువ అని చెప్పుకోవచ్చు. దీనికి ఫస్ట్ వచ్చేసి నేను ఆ వీడియోలో చెప్పినట్టు ఒక డిఏపి అది వేసిన. నెక్స్ట్ వచ్చేసి యూరియా. తర్వాత నెక్స్ట్ గడ్డి కూడా బాగానే పడ్డది. ఆ గడ్డికి సంబంధించి వివాయ కొట్టిన తర్వాత మళ్ళీ ఒక యూరియాను 2020 రెండు మిక్స్ చేసి వేసిన. ఒక 2020 సగం బత్త, యూరియా అనేది ఒక ఫుల్ బత్త వేసిన. నాకైతే ఇప్పుడు ఫీల్డ్ గురించి అయితే ఓకే, బాగుంది. ఎందుకు బాగుందంటే, నేను గతంలో నష్టపోయిన దానికన్నా ఇది బెటర్గా ఉన్నది అనేది అనిపించింది. చూడండి ఫీల్డ్ ఎట్లున్నదో, సూపర్గా ఉన్నది. అవతలది నాటేసిన పొలం అది. మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని నీళ్ళు అనేవి అసలు వాస్తవంగా ఈ వీడియో అంతకుముందు ఒకటి ఇవ్వాల్సింది. ఇక్కడ ఎందుకు ఇంత పలసగా మొలిచింది అంటే, మెయిన్ వాటర్. అంటే ఆ పక్కన పొలం దున్నే వాళ్ళు నైట్ నీళ్ళు ఎక్కువ పెట్టి దున్నిరు కాబట్టి అప్పటికే తడిచిన పొలంలో ఇలా నీళ్ళు పడుట్లా ఇది కొంచెం వడ్లు అనేది మురిగిపోయి మరి కొద్దిగా పలసగా అనేది మనకు కనబడుతుంది. దీని గురించి ఒకటి ఆలోచిస్తే విషయం ఏంటంటే, మనం ఈ పొలంలో డ్రై సీడ్ వేసుకున్న పొలంలో మెయిన్ విషయం ఏంటంటే, ఒక్కసారి తడిపినామా అవి ఖచ్చితంగా వెదర్ను బట్టి, వానకాలం అయితే నేను ఇంతవరకు చూడలే, కానీ ఈ చలికాలం అయితే మినిమం 10 నుంచి 15 రోజుల మధ్యలో మనకు మొలకెత్తాయి. అప్పటిదాకా ఇంకొక తడి భూమిని బట్టి ఇచ్చుకుంటే సరిపోతుంది. కానీ ఎక్కువ వాటర్ పెట్టడం వల్ల ఏంటంటే అట్లా పలసగా ఎక్కువ మొలవదు అనమాట. నేను చల్లింది ఎకరానికి 10 కిలోల బ్యాగులు రీఛార్జ్ 20 కిలోలు చల్లిన. అయినా సరే ఇంత పలసగా మొలిచిందంటే కారణం ఏంటంటే, అన్నీ మొలలేకపోయినాయి, వాటర్ ఎక్కువ మొలలేకపోయినాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇలా వాటర్ అనేది ఫస్ట్ ఒక 1 మంత్ వరకు నీళ్ళు అనేది ఆరుతడిగా తరలించుకుంటే సరిపోతుంది. తర్వాత మాత్రం వాటర్ ఆపాలి. వాటర్ ఆపితేనే గ్రోతింగ్ అనేది ఉంటుంది. నేను దాన్ని క్లారిటీగా చూసిన. అందుకే నేను వాటరు చూడండి, ఫుల్ వాటర్ పెట్టి ఉంచిన. ఓకే, ఫీల్డ్ మాత్రం బాగుంది. మీకేంటంటే ఎక్కడైనా దిగబడి భూములలో కానీ, లేకపోతే వాటరు లేట్గా అందే భూములలో కానీ ఈ పద్ధతి బాగుంది. అంటే అన్ని రకాలు వేసుకోమని నేను అంటలేను. ఎందుకంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను నష్టపోకుండా ఉండాలంటే ఈ సిస్టమ్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది, వేసుకున్నా. మీరు చూద్దాం మీ సిచ్యువేషన్ ప్రకారంగా మీకు ఏవైతే భూములు అనుకూలంగా ఉన్నాయో దాన్ని చేసుకుంటే బాగుంటుంది, బెస్ట్గా ఉన్నది. ఇది కూడా ఎంత పలసగా మొలిచింది అంటే, వాటర్ అనేది ఎక్కువ ఆగినాయి కాబట్టి ఇలా బాగా పలసగా మొలిచింది. దాదాపు నేను నా లెక్క ప్రకారంగా అయితే ఏదైతే ఒక 45 డేస్ అబో పొలం, అంటే లేట్గా మొలిచింది కాబట్టి ఒక 45 డేస్ పొలం. మన కింద భూమి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, అసలు దిగబడి మందు కొట్టిన లేదా మందు చల్లిన అసలు కంప్లీట్గా దిగబడది. ఇంకా నా రోడ్ పెట్టలేదు, మీరు రోడ్ పెట్టి వేసుకున్నట్టయితే ఇంకా బెస్ట్గా ఉంటుంది. ఇది చూడండి, గడ్డి చనిపోలేదు, ఇది ఎత్తు మీరు ఉంది కాబట్టి గడ్డి చచ్చిపోలేదు. మనకు మెయిన్గా ఏంటంటే, అంతకుముందు నేను విన్నా
ఈ సిస్టమ్ చేయాలంటే ఖచ్చితంగా భూమి సమానం ఉండాలి, పర్ఫెక్ట్గా సమానం ఉండాలి. వివాహ కొట్టిన గడ్డి చచ్చిపోతుంది. సమానం ఉన్నప్పుడు మనకు మంచి మొలక శాతం మంచిగా వస్తుంది. ప్లస్ ఇక మొలక శాతం మంచిగా వచ్చినప్పుడు హీల్డింగ్ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అసలు పిలక అనేది ఎక్కువ వస్తుంది, రోగాలు అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఆరుతడి పద్ధతి కాబట్టి ఇది మామూలుగా ఆరుకుంటా పారుతుంది కాబట్టి, ఎండిపోతుంది కాబట్టి ఎక్కువ పదన అనేది వాటర్ అనేది స్టోరేజ్ ఉండేది కాబట్టి మనకు ఫంగస్ కానీ ఇవి చాలా తక్కువ. నేను చూసిన దాన్ని మాత్రం చాలా తక్కువ. చూడండి, ఇది అయితే ఒక్కటే విత్తనం, ఓకేనా? ఒక విత్తనం అని ఇన్ని పిలకలు వేసింది. మనకు గ్రోతింగ్ చూడ పిలకలు కూడా మనకు మామూలుగా అంటాం, వీడియో చూస్తాం కదా, 100 పిలకలు వస్తాయి అట్లా ఎట్లయితే అని. అవి నచ్చినాయి కానీ ఇవైతే బాగా నచ్చినాయి. చాలా బెస్ట్గా ఉన్నది ఈ సిస్టమ్. నెక్స్ట్ కూడా ఇదే ఇంకా ఎక్కువ వేద్దామని చూస్తున్నా. కొన్ని వాటర్ లేని కాడ మీరు చూద్దాం పదండి, వాటర్ లేని కాడ ఎట్లుంటుంది అనేది మీకు తెలిసిపోతుంది. వాటర్ అనేది ఇక్కడ మిర్ర కాబట్టి, నా ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత తెలియకపోయింది. మిర్ర కాబట్టి ఇత్తనం చూస్తే మొలలేదు, గడ్డి మొలిచింది. మన గడ్డి మందు కొడితే గడ్డి పోయింది అనుకో. కాకపోతే ఏంటంటే ఇది విషయం ఏదంటే పిలక ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నది. దీనిలో మెయిన్గా ఏంటంటే యూరియా అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అంటే నార్మల్ పొలాల కన్నా కొంచెం యూరియా ఎక్కువ వాడితే బెటరు, చాలా ప్లస్ అవుతుంది. నీళ్ళు కూడా నేను ఫుల్ పెట్టిన, ఎందుకంటే ఇక నీళ్ళు ఉండాలని చెప్పి పెట్టిన. ఈ గడ్డకు నీళ్ళు ఆగాక ఏంటంటే గ్రోతింగ్ అనేది చాలా తక్కువ ఉన్నది. మనము పొలం అనేది వాటర్ కరెక్ట్గా ఆపుకొని ఈ మడి బెటర్, ఇది మంచిగా ఉన్నది. అంటే కరెక్ట్ సమానం ఉంది కాబట్టి మనకు మామూలు పొలం లెక్క మంచిగా ఉన్నది, ఇది బెస్ట్ ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అన్నగారు మీరు కామెంట్ వచ్చారు కదా, కొంచెం లేట్ అయింది కానీ నాకైతే రిజల్ట్ బాగున్నది. మీరు ఇట్లాంటి ఉంటే నేను ప్రిపేర్ అయ్యి ఉంటుంది, బెస్ట్ అంటే బెస్ట్ ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మళ్ళీ చూద్దాం.